భీమునిపట్నం సీటు అంటే అందరికీ ఇష్టం. ఆ సీటు మీద ఇప్పటికే 3 దశాబ్దాల క్రితం అన్న నందమూరి తారక రామారావు కూడా మోజుపడ్డారు. చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకుని టెక్కలికి వెళ్లారు. అక్కడ నుంచి గెలిచారు కూడా. ఇంతకీ భీమిలి విషయం చెప్పుకుంటే ఈ సీటు విశాఖలో చొచ్చుకొని పోయి ఉంటుంది. భీమిలి ప్రజలు సౌమ్యులు, కొత్త వారికి అయినా ఆదరిస్తారు. అలాగే పార్టీలు అంటే కట్టుబడిపోతారు. భీమిలి టీడీపీకి కంచుకోట లాంటిది. కానీ గత 4 ఎన్నికలు చూస్తే ఒక్కసారి గెలిచింది. ఈ రోజుకి మంచి క్యాండిడేట్ ని పెడితే టీడీపీ గెలుస్తుంది. అందుకే భీమిలి మీద టీడీపీలో పోటీ ఎక్కువ అయిపోయింది. విశాఖ ఎంపీ సీటు కనుక తనకు దక్కకపోతే భీమిలి అసెంబ్లీ సీటు ఇవ్వాలని బాలయ్య చినాలుడు శ్రీభరత్ పట్టుబడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన గీతం విద్యా సంస్థలు భీమిలిలో ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే భీమిలిలో మెజారిటీ దక్కింది. ఆయన ప్లాన్ బిలో భాగంగా భీమిలిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఇక అనకాపల్లి సీటు బీజేపీకి ఇస్తే తనకు భీమిలి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని ఒక్క బిగ్ షాట్ అయిన పారిశ్రామికవేత్త కూడా కోరుతున్నారంట. ఆయన బలమైన సామాజిక వర్గం నేపథ్యం కలిసి వస్తుందని ఆశిస్తున్నారంట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సీటును తనకే కేటాయించాలని కోరుతూ ఉన్నారు. భీమిలి ఇస్తే గెలిచి వస్తానని కూడా చెబుతున్నారు. ఇప్పటికే గంట అనేక సర్వేలు కూడా సొంతంగా చేయించుకుంటే గెలుస్తామని వచ్చిందంట. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ అయిన రాజబాబు కూడా తనకే సీటు అని కోరుకుంటున్నారు. ఆయన తనకు సీటు ఇవ్వడం న్యాయమని అంటున్నారు. నెల్లిమర్ల టికెట్ జనసేనకు ఇవ్వడంతో అక్కడ ఇన్ఛార్జి భీమిలి వైపు చూస్తున్నారు. ఆయన కూడా తనకు సీటు ఇస్తే గెలిచి వస్తానని చెబుతున్నారు. అయితే బాలయ్య అల్లుడు శ్రీభరత్కే ఈ సీటు రిజర్వ్ చేశాడు అని అంటున్నారు. విశాఖ ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తే మాత్రం బాలయ్య అల్లుడే భీమిలి టీడీపీ అభ్యర్థి అని గట్టి టాక్ వినిపిస్తోంది.